కాకినాడ జగన్నాథపురంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు రంగాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, విశేష అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగాచార్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశి నుండి పండుగలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని, తొలి ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయాన్నే తెల్లవారుజామునే స్వామివారికి విశేష అలంకరణ చేసి స్వామివారి యొక్క వైకుంఠనారాయణ స్వామి యొక్క వెండి విగ్రహాన్ని ఆలయంలో ఉంచి విశేష పూజలు జరిపి విశేష అలంకరణ, విశేష ప్రసాద వితరణ జరిపించారు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే వైకుంఠనారాయణ స్వామిని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారో వారికి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు అన్ని కలుగుతాయని ఆగమ శాస్త్రం చెప్పబడింది. ఈ తొలి ఏకాదశి చాలా విశేషం. ఈ ఏకాదశి నుంచే అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి ముందు తర్వాత శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, విజయదశమి, దీపావళి ఇత్యాది కార్యక్రమాలు ఈ తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశి ప్రథమ ఏకాదశి, ఇక్కడ నుంచి 24 ఏకాదశులు చాతుర్మాస దీక్ష కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి 4 మాసాల పాటు దీక్ష చేస్తారు. అంతేతే ఈరోజు ఎవరైతే స్వామివారు దర్శించుకుని ఉపవాసం ఉండి స్వామివారు దర్శించుకుంటారో వారికి ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ యొక్క ఆగమ శాస్త్రం కాబట్టి 50 మంది భక్తులు వచ్చి 8 మంది వచ్చి దర్శనం చేసుకుంటారు.